తాగుబోతులకు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటది. కొంతమంది బ్రాండెడ్ మందు తాగుతారు. వాళ్ళు ఎన్నడూ తాగే బ్రాండ్ తప్ప కొత్త బ్రాండ్ జోలికి పోరు. కానీ అసొంటోళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అంటున్నారు. ఆంధ్ర లెక్కనే తెలంగాణ మందు బాబులకు కూడా బ్రాండెడ్ మందు దొరుకుడు ఇక గగనమే అంట. ఓర్ని ఆంధ్రాల బ్రాండెడ్ మందు దొరుకుతలేదని బార్డర్ల పొంటున్న ఊర్లకు పోయి తాగనీకొస్తురు మందు బాబులు. అన్ని బ్రాండ్ల మందు దొరికే అక్షయ పాత్ర సొంటి రాష్ట్రం ఉండే మనది. కానీ జూన్ తర్వాత రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీల బ్రాండెడ్ మందు బంద్ కాబోతుందని తెలుస్తుంది. సర్కారు జూన్ తర్వాత కొత్త మద్యం పాలసీ తెస్తుందట. అగో ఆ పాలసీ ప్రకారం కొత్త కంపెనీలకు లైసెన్సులు ఇస్తుందట. ఆ కంపెనీల మందే వైన్ షాప్లలో అమ్మబోతుర్రట. అవన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలేనట. ఇప్పటికే గవర్నమెంట్ ఆ దిక్కు ఆలోచన చేస్తుందట. దానికోసమే బ్రాండెడ్ సరుకుకు కృత్రిమ కొరత పెడుతున్నారట. రాష్ట్రంలో ఏ వైన్స్ లలో చూసినా బ్రాండెడ్ బీర్లు ఇప్పటికే కనబడకుండా అయిపోయినాయి. నో స్టాక్ బోర్డులు పెడుతుర్రు. సేమ్ ఆంధ్రలో చేసినట్టే కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి వాటినే జనాలతో దాగిస్తారట. కేఎఫ్సి స్ట్రాంగ్, లైటు, నాకౌట్, బడ్వైజరు, ఆఫీసర్స్ చాయిస్, ఖర్జూరా, కూల్బర్గ్, హైవర్డ్స్ 5000, రాయల్ స్టాగ్, టోబర్గా సొంటివి అమ్ముతుర్రు. జూన్ తర్వాత అవి కనబడేయట. అధికార పార్టీలున్న ఓ మంత్రి తమ్ముడు లిక్కర్ పాలసీల చక్రం తిప్పుతున్నాడని ప్రతిపక్ష పోలు ఇప్పటికే దుమ్మెత్తి పోస్తుర్రు. దానికోసమే బ్రాండెడ్ మందు అమ్మకుండా చేస్తుర్రని అంటుర్రు. మందుకు బానిసైన మనిషికి 4-5 రోజులు ఆయన తాగే బ్రాండ్ లేకుండా చేస్తే ఇక దూపతోటి ఏ మందైనా ఆవురావురా అమ్మనుకుంటా వాడే తాగుతాడని కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి ఇక ఏమైతుందో. ఇంటికి సుట్టం వచ్చినా రోజు కూరగాయలు తిని బోరు కొట్టినా అందరికి తినబుద్ధి అయ్యేది చికెనే. ఆదివారం వస్తే షియ్య కూర తినకుంటుండే బతికే కాదన్నట్టు ఫీల్ అవుతుంటారు. హోటళ్లకు పోయి చికెన్ బిర్యానీలను హండీలకు హండీలు లేపేస్తుంటారు. అసొంటి చికెన్ ఇప్పుడు మీరు నన్ను కొనలేరని అరుంధతి లెక్క ఎక్కిరిస్తున్నది. ఓర్ని చికెన్ ముక్క తినేటట్టు లేదు కదా. కోడి కూర రేట్లు కొండెక్కి కూస్తున్నాయి. దిగని పో అంటున్నాయి. పోయిన వారం కిలో స్కిన్లెస్ చికెన్ రేటు 250 నుంచి 280 దాకా ఉండే. అదే ఇప్పుడు ఏకదం 300 అయింది. మళ్ళీ 15 రోజుల దాకా అంటే ఎండాకాలం వెళ్లేదాకా గిట్లనే ఉంటాయి రేట్లని వ్యాపారులు అంటుర్రు. ఎండలు వాతావరణంలో మార్పులు చేయబట్టి కోళ్ళ ఉత్పత్తి తగ్గిందట. కోళ్ళ దానా రవాణా ఖర్చులు కూడా పెరిగినాయి కాబట్టి జర ప్రొడక్షన్ తగ్గింది. జూన్ తర్వాత మళ్ళా నార్మల్ అయితే అని అంటుర్రు. 300 పెట్టి చికెన్ కొనేటందుకు జనం జంకుతున్నట్టుండ్రు. రీటైల్ సేల్స్ అయితే బాగానే పడిపోయినాయి. గంత పిరముంటే ఎవరు తింటర్తి అని జనాలు చికెన్ దుక్నం దిక్కు ముఖం కూడా చూయిస్తలేరట. గిరాకీ అయితే లేదని చికెన్ దందా చేసేటోళ్ళు కూడా ఈగలు తోలుకునుడు అవుతుంది. మొన్నటి దాకా 20 కిలోలు అమ్మినోళ్ళు ఇప్పుడు 10 కిలోలు పోవుడే గగనం అవుతుందని అంటుర్రు. మరి మోక చూస్తుంటే సెల్ ఫోన్ లో చికెన్ వంటలు చూసుకుంటా లొట్టలేసుకునుడే అవుతుంది కావచ్చు.